హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే కారపూస పట్టుకొచ్చాను అనమాట. అదేంటి ఎప్పుడు అక్క పూజలతోటి పునస్కారాలతోటి ఉంటుంది, ఈరోజేంటి కారపూస చేసింది అనుకుంటున్నారా? ఏం చేయనండి, పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి కదా వచ్చే టైంకి. ఈ మధ్యన ఏమీ చేయట్లేదు, బయట నుంచే తెచ్చేస్తున్నాను అనమాట. బయట నుంచి తెచ్చేస్తుంటే పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి, దగ్గు అలాగే కప్మై పట్టేస్తుందని చెప్పేసి ఇంట్లోనే చేద్దామని ఈరోజైతే కారపూస అయితే చేశాను. 2 టైమ్స్ చేశానండి కారపూస. అప్పుడు కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. ఇప్పుడైతే చాలా బాగా వచ్చిందండి. పిండి అయితే ఇలా కలపండి, చాలా బాగా వచ్చినాయి అనమాట. ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి ప్లీజ్. అలాగే నేనైతే ఒక కప్ అయితే రైస్ పౌడర్ తీసుకున్నానండి. అదే బియ్యం పిండి అంటాం కదా, బియ్యం పిండి అనమాట మన భాషలోని. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా, రైస్ పౌడరు అదేయో అంటారు కదా, అవి మనకు సెట్ అవ్వదులే. కానీ 2 కప్పులు అయితే శనగపిండి తీసుకున్నారండి. దాన్ని కూడా బేసన్ పౌడరు అయ్యేయో అంటారు, అవి మనకు రావు. కానీ రావంటే వచ్చలే, కానీ చదువుకున్నావు కదమ్మా నీకు రాపోవటం ఏంటి అంటారేమో. చదువుకున్నానండి. మాకు ఇంకా పల్లెటూరి లాంగ్వేజ్ అలవాటు అయిపోయింది కదండి, ఎందుకంటే మేము కోనసీమ వాళ్ళం కాబట్టి ఎలా మాట్లాడినా చాలామంది కనిపెట్టేస్తారనమాట. ఈ భాష ఏంటి వెరైటీగా ఉంది అంటున్నారు ఇక్కడ వాళ్ళు. అయితేని ఎక్కడో విన్నట్టు ఉందండి ఇలాంటి భాష అంటున్నారు, ఏదో కొత్తగా విన్నట్టు అనమాట. మా కోనసీమల మాట అలాగే ఉంటుందండి, ఎంత ప్రేమ చూపిస్తామో అంత అలా ఉంటుందన్నమాట. కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఏదైనా సరే కోపం రాదు, కోపం రాకుండానే ఉంటుంది మ్యాక్సిమము. కోపం వచ్చిందంటే కోనసీమలకు మించింది ఉండదు. అలా అయితే వాటర్ వేసి వాము వేసి ఉప్పు వేసి కారం వేసి ఇలా అయితే కలిపేస్తున్నానండి. పిండి అయితే చాలామంది గట్టిగా కలుపుతారు, అస్సలు గట్టిగా కలుపుకోకూడదండి కారపూసకు కానీ అలాగే జంతికలకు కానీ. ఏదైనా సరే కొంచెం పలసగానే కలుపుకోవాలి. పలసగా కలుపుకోవాలని చెప్తున్నావు, నువ్వేమన్నా పప్పలోళ్ళ ఇంట్లో పనిచేసావా ఏంటి అంటారేమో. అవునండి నిజంగానండి, పప్పలోళ్ళ ఇంట్లోనే పనిచేశాను నేను. అయ్యయ్యో పనిచేసావా అక్క అంటారేమో. అవునండి తప్పేముంది, చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగుండానే పప్పలు వండే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళైతే మా బావ వాళ్ళు అనమాట. మా ఎదురుగుండానే ఇల్లండి. చిన్నప్పుడు ఖాళీగా ఉండేవాళ్ళం కదా, చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదులే, అలా మెచ్యూర్ అయిన తర్వాత స్టడీ చేస్తూనే మా అక్క వాళ్ళు కానీ మేము కానీ మా ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరం కూడా మా బాబా వాళ్ళు వ్యాపారం అనమాట, పప్పల వ్యాపారం అండి. అలాగే మేము ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి పప్పలవి ప్యాకింగ్లు అవి చేసేవాళ్ళము. 100 ప్యాకెట్లకి 2 రూపాయలు అలా ఇచ్చేవారండి. అంటే బఠానీలు మిర్చిర్లు అవి ఉంటాయి కదా అవన్నమాట. మా బావ వాళ్ళ జంతికలు ఇలాగే సన్నకారపూస అలాగే చెగోడీలు A to Z అన్నీ చేసేవారు అనమాట. దగ్గర నుంచి చూసేవాళ్ళమండి. అందుకని చెప్పేసి వాళ్ళు ఎలా కలుపుతున్నారు ఏంటని కూడా మ్యాక్సిమం అన్నీ చూశాను నేను. వాళ్ళని బట్టే ప్రతిదీ నేను ఏ ఐటెం చేసినా వాళ్ళని బట్టే చాలా నేర్చుకున్నాను. అందుకని చెప్పేసి నాకు మ్యాక్సిమం పప్పల కోసం ఎక్కువ తెలుసు అనమాట. అందుకే సంక్రాంతి వంటలు కూడా ఎక్కువగా బాగా చేస్తాను నేను. మా అమ్మకి ఏమి రావు పాపం, నేను వెళ్ళిన తర్వాతే సంక్రాంతి వంటలన్నీ చేసి పెడతాను అమ్మకైతేని. ఇంకా సన్నకారపూస పలసగా కలుపుకోవాలన్నాను కదండి, అలా కలుపుకున్న తర్వాత నేనైతే జంతిక గొట్టం ఉంది కదండి, అదైతే మా శివకోటి తీర్థం ఉంటుందండి, ముసలాం తల్లి తీర్థం అనమాట. చాలా ఫేమస్ అండి ఆ తీర్థం అయితేని. ఆ తీర్థంలో అయితే కొనుక్కున్నాను అనమాట. అది అయితేని ఎంత పడ్డది, అది 100 రూపాయలు పడ్డది అనమాట. దాంట్లో అయితే 3-4 సెట్లు అయితే ఇచ్చాడు. అదే ఆకుపొడి వేసుకునేది, అలాగే జంతికలు నొక్కుకునే 2 సెట్లు, కారపూసతో ఒకటి, మళ్ళీ ఇంకోటి ఏదో 3 ఏదో ఇచ్చాడు. మొత్తం అవన్నీ కలిపి 5 అనమాట. ఇలా అయితే నాకు అమ్మకైతే తీసుకున్నాను అప్పుడు. ఇలా అయితే మీరు పిండి వేసేసుకుని ఇలాగా ఎక్కువగా వత్తండి. వత్తిన తర్వాత నొగరు ఉంది కదండి, ఆ నొగరు అయితే ఎప్పుడైతే స్లో అవుతుందో సన్నకారపూస అయితే అప్పుడైతే రెడీ అయిపోయినట్లు లెక్క అనమాట. ఇంక ఉడికిపోయినట్టేనమాట. ఇంక తిప్పేసుకోవటం, 2 మినిట్స్ ఉంచేయడం, తీసేయడం అనమాట. చాలా ఈజీ అండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిండి అయితే మాత్రం మీరు పలసగా కలుపుకుని అయితే చేసుకోండి, చాలా బాగా వస్తాయి అనమాట. నేనైతే చూసారా ఇలా అయితే ఇంకా అవని అనమాట. ఇంకా మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి
కావాలని చెప్పేసి తీసేసి వీడియో తీసేసాను. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇవైతే ఉండవన్నమాట, ఖాళీ అయిపోతాయి. దానికోసం అయితే వీడియో అయితే తీసానండి. ఈ సొల్లంతా ఎందుకమ్మా మాకు అంటారేమో, కాదండి సరదాగా వీడియోలో ఇలా చెప్పుకుంటా వెళ్తే బోర్ కొట్టదు కదా చూసి వాళ్ళకి కూడా అని చెప్పేసి ఇలా సరదాగా మాట్లాడుతున్నాను. మా గోదావరి వాళ్ళు అంటే ఇలాగే మాట్లాడతారండి, అందుకని ఇలా మాట్లాడుతున్నాను అనమాట నేను. ఓకేనండి, అలాగే మన వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారా ఎంత బాగున్నాయో, నోట్లో వేసుకుంటే కరకరలాడుతా మెత్తగా లోపలికి వెళ్ళిపోతున్నాయండి. ఈవినింగ్ టైంలో టీ తాగుతా తింటే ఉంటుందండి నా సామిరంగా, భలే ఉంటుందండి సన్నకారపూస. పెద్ద పెద్ద బేసిన్లతోటి పట్టుకెళ్ళిపోతారు కదండి స్వీట్ షాప్ వాళ్ళు, వాళ్ళది పెద్ద పెద్ద కళాయిలు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద బేసిన్లతో పట్టుకెళ్ళిపోతారు. ఓకేనండి, బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్.